సో ఫస్ట్ లైట్ గురించి చూస్తే, లైట్ అంటే ఏంటి సార్? లైట్ అంటే ఏంటి సార్? లైట్ అంటే లైట్ సార్, కాంతి సార్, అవును కదా. మరి ఆ లైట్కి ఓ డెఫినేషన్ ఉంటుంది కదా సార్. ఆ లైట్ యొక్క నిర్వచనం ఏంటంటే, లైట్ అంటే కాంతి, మీ అందరికీ తెలుసు. ఈ కాంతి యొక్క నిర్వచనం ఏంటంటే ద రేడియేటింగ్ ఎనర్జీ. ఏంటంటే సార్ ఇది ది రేడియేటింగ్ ఎనర్జీ. రేడియేటింగ్ అంటే ప్రసరిస్తున్న ఎనర్జీ అంటే శక్తి. ద రేడియేటింగ్ ఎనర్జీ విచ్ ఈజ్ ఏదైతే విచ్ ఈజ్ ఐడెంటిఫైడ్ అంటే గుర్తించబడిన. ద రేడియేటింగ్ ఎనర్జీ ఐడెంటిఫైడ్ బై హ్యూమన్ ఐస్, మానవుల కండ్లతో చూడగలిగిన ఒక రేడియేటింగ్ ఎనర్జీని మనం లైట్ అంటున్నాము. ఇది అకార్డింగ్ టు ఫిజిక్స్ ప్రకారము ఇది డెఫినేషన్ లైట్కి. బట్ మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రకారము, ఇల్యూమినేషన్ ఇంజనీరింగ్ ప్రకారము లైట్ యొక్క డెఫినేషన్ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ స్పెక్ట్రమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇదంతా లైట్ స్పెక్ట్రమ్. దీంట్లో చాలా రేడియేటింగ్ ఎనర్జీస్ ఉంటాయి. ఈ చాలా రేడియేటింగ్ ఎనర్జీస్లో కొంత పార్ట్ని మాత్రమే మనము లైట్ అంటున్నాము. ఎందుకంటే ఆ కొంత పార్ట్ మాత్రమే మన కంటికి కనిపిస్తుంది కాబట్టి, ఈ కొంత పార్ట్ని మాత్రమే మనము లైట్ అంటున్నాం. దీన్నే విజిబుల్ లైట్ అంటాము. విజిబుల్ లైట్ అంటే దృశ్యకాంతి. విజిబుల్ లైట్ అంటే దృశ్యకాంతి. సార్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు మాత్రమే విజిబుల్ లైట్ అంటారు సార్ అంటే, దాన్ని వేవ్ లెంత్ ప్రకారం చెప్తాం. దేని ప్రకారం చెప్తాం? వేవ్ లెంత్ ప్రకారము. వేవ్ లెంత్ని మనం లాంబ్డాతో చూపిస్తాం సార్. దీన్ని లాంబ్డా అంటాం, చూడండి లాంబ్డా. దీని యొక్క ఈ లాంబ్డా యొక్క ఈ వేవ్ లెంత్ యొక్క యూనిట్స్ ఏంటివి సార్ అంటే ఆంగ్స్ట్రమ్స్. ఈ వేవ్ లెంత్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఆంగ్స్ట్రమ్స్. దీని ప్రకారం మనము ఈ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని క్వశ్చన్ అడిగితే, ఇదే మొన్న 2022 SPDCLలో క్వశ్చన్ పేపర్ మొత్తంలో ఈజియెస్ట్ క్వశ్చన్. దృశ్యకాంతి యొక్క రేంజ్ ఎంత అని క్వశ్చన్ అడిగితే, ఇది 4000 ఆంగ్స్ట్రమ్స్ నుంచి 7500 ఆంగ్స్ట్రమ్స్ వరకు ఉంటుంది. దృశ్యకాంతి అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది సార్? 4000 ఆంగ్స్ట్రమ్స్ నుంచి 7500 ఆంగ్స్ట్రమ్స్ మధ్యలో ఉన్న రేడియేటింగ్ ఎనర్జీని మనము లైట్ అంటున్నాం. లైట్ అంటే ద రేడియేటింగ్ ఎనర్జీ ఇన్ బిట్వీన్, వేటి మధ్యలో? 4000 ఆంగ్స్ట్రమ్స్ నుంచి 7500 ఆంగ్స్ట్రమ్స్. అయితే ఇక్కడ వేవ్ లెంత్ అన్నారు. లెంత్ అంటే మీటర్స్లోనో సెంటీమీటర్స్లోనో ఉండాలి కదా సార్. आंगस्ट्रम्स क्या है सर? वो आंगस्ट्रम्स क्या है सर? आंगस्ट्रम्स बोले तो 1 आंगस्ट्रम is equals to 10 to the power of minus 10 meters. 10 to the power of minus 10 meters. 1 angstrom is equals to 10 to the power of minus 8 centimeters. అదేం సార్ మీటర్స్ నుంచి సెంటీమీటర్స్ ఎట్లొచ్చింది సార్ అంటే, ఈ మీటర్ ప్లస్లో 100 సెంటీమీటర్లు అని రాయండి. ఏమని రాస్తారు? 10 to the power of minus 10 మీటర్ కదా, మీటర్ ప్లస్లో 100 సెంటీమీటర్లు. 100ని ఏమని రాయొచ్చు సార్ అంటే, సింపుల్గా స్టైల్గా 10 స్క్వేర్ అని రాయొచ్చు. ఇది ఒక -10, ఇది ఒక +2. -10 +2 కలిపితే ఎంత అవుతుంది? -8 అవుతుంది. ఆ విధంగా 10 to the power of minus 10 మీటర్సు ఆర్ 10 to the power of minus 8 సెంటీమీటర్స్ ఉంటే దాన్ని మనం 1 ఆంగ్స్ట్రమ్ అని పిలవచ్చు. ఆ విధంగా దృశ్యకాంతి అంటే 4000 ఆంగ్స్ట్రమ్స్ నుంచి 7500 ఆంగ్స్ట్రమ్స్ మధ్యలో ఉన్న రేడియేటింగ్ ఎనర్జీని మనం లైట్ అంటాము. ఆర్ యూ క్లియర్? అయితే ఇప్పుడు ఈ లైట్లో మనకి ఏమేమి ఉంటాయి సార్ అంటే, ఈ లైట్లో మనకి 7 కలర్స్ ఉంటాయి. ఏ 7 కలర్స్ ఉంటాయి? ఇంద్రధనస్సులోని 7 కలర్స్ ఉంటాయి. వాటినే మీరు ఏమని పిలుస్తారు? విబ్జిఆర్ అని పిలుస్తారు కదా. ఏంటివి సార్? విబ్జిఆర్ వయోలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్,
yellow, ఆరెంజ్ అండ్ రెడ్. ఇగో ఈ కలర్స్ని మనము రెయిన్బోలో ఆ ఇంద్రధనుస్సులోని 7 కలర్స్ అంటాము. ఈ 7 కలర్స్ ఉంటాయి మన దృశ్యకాంతిలో. ఈ 7 కలర్సే కాకుండా మరి దీని బయట ఏమున్నాయో మీకు ఎట్లా తెలుసు సార్ అంటే, దీని బయట ఈ వయోలెట్కి ముందు అల్ట్రా వయోలెట్ రేస్ బోలే తో క్యా హై సార్, क्या बोलते हैं इन तेलुगु, అతినీల లోహిత కిరణాలు. అవునా లేదా? చెప్తాం కదా సూర్యుడి నుంచి అతినీల లోహిత కిరణాలు వస్తాయని తెలుసు, కానీ ఎప్పుడైనా చూసినారా? అది మన కంటికి కనిపించవు సార్. దీని తర్వాత ఇన్ఫ్రారెడ్ బోలేతో పరారుణ కిరణాలు, ఇవి కూడా మన కంటికి ఎప్పుడు కనిపించవు సార్. ఇంకా ఇది కాకుండా ఎక్స్రేస్, ఇది కాకుండా గామా రేస్, ఇది కాకుండా కాస్మిక్ రేస్, ఇది కాకుండా రేడియో, టీవీ, రాడార్, మ్యాక్స్వెల్, ఇక చాలా ఉన్నాయి సార్. ఎక్స్రేస్ ఉంటాయని తెలుసు, మన కంటికి కనిపిస్తాయా సార్? అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయని తెలుసు, మన కంటికి కనిపిస్తాయా సార్? రేడియో సిగ్నల్స్ ఉంటాయని తెలుసు, ఎప్పుడైనా చూసారా సార్ టీవీ సిగ్నల్స్ని? మన కంటికి కనిపించవు. మన కంటికి కనిపించేదాన్ని మాత్రమే మనము దృశ్యకాంతిగా ట్రీట్ చేస్తున్నాం. ఇది బాగుంది సార్ జోకు. ఇదంటే మీ కంటికి కనిపిస్తున్నాయి చెప్పినారు. ఈ మీ కంటికి కనిపించవు కదా ఉన్నాయని ఎవరు చెప్పినారు మీకు? ఎవరు చెప్పినారు సార్? ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి మన కంటికి కనిపించనివి కూడా ఉన్నాయని చెప్పింది ఎవరంటే రాంటిజెన్ అనే శాస్త్రవేత్త. జాంటీ రోడ్స్ కాదు, రాంటిజెన్. ఈ రాంటిజెన్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఫైండ్ అవుట్ చేసిన రేడియేటింగ్ ఎనర్జీ ఏది అంటే ఎక్స్రేస్. దాని తర్వాత పాల్ విల్లర్డ్, రిట్టరు, హెర్షెల్, ఒక్కొక్కరు వచ్చి మ్యాక్స్వెల్, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఈ రేడియేటింగ్ ఎనర్జీస్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేశారు. అది మన సిలబస్ కాదు, దిస్ ఈజ్ అవర్ సిలబస్. ఓకే, సో దృశ్యకాంతి, విజిబుల్ లైట్ అనేది 4000 ఆంగ్స్ట్రమ్ నుంచి 7000 ఆంగ్స్ట్రమ్స్ మధ్యలో ఉంటుంది. దీంట్లో 7 కలర్స్ ఉంటాయి. దీని యొక్క రేంజ్ ఇది. ఈ 7 కలర్స్ని మనము 2 గ్రూపులుగా విభజించినాం. ఆ 2 గ్రూపులు ఏంటి సార్ అంటే, ఈ కలర్స్ని మనము 2 కలర్స్గా విభజించినాము. అవి ఏంటి సార్ అంటే, ఒకటి ప్రాథమిక రంగులు, ఇంకొకటి సెకండరీ కలర్స్ ఆర్ గౌణ రంగులు. ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్. వేటిని ప్రైమరీ కలర్స్ అంటారు సార్ అంటే, యాక్చువల్ కలర్స్ని ప్రైమరీ కలర్స్ అంటారు. నిజమైన రంగులు, ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ నిజమైన రంగా, మిక్స్డ్ రంగు సార్. మరి నిజమైన రంగు ఏది సార్ అంటే, అందులో ప్రైమరీ కలర్స్ అంటే బ్లూ, గ్రీన్ అండ్ రెడ్, ఈ మూడింటిని మనము ప్రైమరీ కలర్స్ అంటాము. మరి సెకండరీ కలర్స్ ఏది సార్ అంటే వయోలెట్, ఇండిగో, ఎల్లో అండ్ ఆరెంజ్, ఈ 4 కలర్స్ని మనము సెకండరీ కలర్స్ సెకండరీ కలర్స్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, ఈ 3 ప్రైమరీ కలర్స్ని యాడ్ చేస్తే ఏ కలర్ వస్తుంది? ఈ 3 ప్రైమరీ కలర్స్ని యాడ్ చేస్తే వైట్ కలర్ వస్తుంది సార్. ఈ 3 ప్రైమరీ కలర్స్ని యాడ్ చేస్తే వైట్ కలర్ వస్తుంది. ఈ 4 సెకండరీ కలర్స్ని యాడ్ చేస్తే ఏ కలర్ వస్తుంది? ఈ 4 సెకండరీ కలర్స్ని యాడ్ చేస్తే బ్లాక్ కలర్ వస్తుంది సార్. ఈ 4 సెకండరీ కలర్స్ని యాడ్ చేస్తే బ్లాక్ కలర్ వస్తుంది. పోనీ ఇందులో ఉన్న 7 కలర్స్ని యాడ్ చేస్తే, మన విబ్జిఆర్లో ఉన్న 7 కలర్స్ని యాడ్ చేస్తే వాట్ ఈస్ ద రిజల్టెంట్ కలర్? మన లైట్ స్పెక్ట్రంలో ఉన్న ఈ 7 కలర్స్ని యాడ్ చేస్తే కూడా వైట్ కలరే వస్తుంది. సార్ చాలా బాగా చెప్పినారు సార్. ఎప్పుడైనా యాడ్ చేసినారా సార్ మీరంటే, నేను ఎప్పుడు యాడ్ చేయలేదు సార్. మరి ఎట్లా చెప్తున్నారు సార్ అంటే, ఎట్లా చెప్తున్నామంటే, ఒక పట్టకం తీసుకొని, కనిపిస్తుందా సార్? కనిపిస్తుందా? ఒక పట్టకం తీసుకొని ఇక్కడ రాస్తాను. ఇట్లా ఒక పట్టకం తీసుకొని ఈ పట్టకం నుంచి మనం వైట్ కలర్ని పంపిస్తే, ఆ పట్టకం అవుట్ సైడ్కి వచ్చేసరికి ఈ వైట్ కలర్స్ 7 కలర్స్గా విడిపోయినాయంట.
ఏది వయోలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఆ విధంగా 7 కలర్స్గా విడిపోయినాయంట. అందుకే ఈ 7 కలర్స్ని కలిపితే కూడా మనకు వైట్ కలర్ వస్తుంది అని ఇండికేషన్ అన్నమాట. దాని ప్రకారం మనము ఈ 7 కలర్స్ని కలిపితే మనకి ఏ కలర్ వస్తుంది సార్ అంటే వైట్ కలర్ వస్తుంది అని చెప్తున్నాము. ఇది ఈ కలర్స్ గురించి. ఓకేనా? ఏం మాట్లాడాము? లైట్ అంటే ఏంటి? లైట్ అంటే ఏంటి సార్ అంటే లైట్ అంటే ద రేడియేటింగ్ ఎనర్జీ విచ్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ద హ్యూమన్ ఐస్. అంటే ఒక ప్రసరిస్తున్న శక్తి ఏదైతే మానవుల కండ్లతో చూస్తామో దాన్ని లైట్ అంటాము అని అది ఫిజిక్స్ ప్రకారం. కానీ మన ఇల్యూమినేషన్ ఇంజనీరింగ్ ప్రకారము లైట్ అంటే ఏంటి సార్ అంటే ద రేడియేటింగ్ ఎనర్జీ ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో. ఇన్ బిట్వీన్ అంటే ఏంటి సార్? మధ్యలో. దేని మధ్యలో? ద రేడియేటింగ్ ఎనర్జీ ఇన్ బిట్వీన్ 4000 ఆంగ్స్ట్రమ్స్ టు 7500 ఆంగ్స్ట్రమ్స్. 4000 నుంచి 7500 ఆంగ్స్ట్రమ్స్ మధ్యలో ఉన్న రేడియేటింగ్ ఎనర్జీని మనము లైట్ అంటున్నాం. దీన్నే మనం ఇంకేం రాయొచ్చు అంటే ఇక్కడ బాగా చూడండి, 4000 ఆంగ్స్ట్రమ్. 1 ఆంగ్స్ట్రమ్ అంటే 10⁻⁻10 మీటర్స్. 1 ఆంగ్స్ట్రమ్ అంటే 10⁻⁻10 మీటర్స్. లేదంటే 10⁻⁻9/10 అని రాయొచ్చు కదా. 10⁻⁻9/10. ఈ 10 పైకి వెళ్తే మళ్ళీ -10 అవుతుంది. ఈ ప్రకారం రాసుకుంటే ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు సార్ అంటే 4000 ఇంటూ 10⁻⁻9/10. ఎందుకంటే ఒక ఆంగ్స్ట్రమ్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? 10⁻⁻9/10. ఈ 0 క్యాన్సిల్ అవుతే ఎంత ఉంది? 400 ఉంది. 10⁻⁻9 ఏమంటారంటే 10⁻⁻9 ఏమంటారంటే నానోమీటర్ అంటారు. 400 నానోమీటర్స్ టు 750 నానోమీటర్స్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. లైట్ అంటే ఏంటంటే ద రేడియేటింగ్ ఎనర్జీ ఇన్ బిట్వీన్ 4000 ఆంగ్స్ట్రమ్స్ టు 7500 ఆంగ్స్ట్రమ్స్ ఆర్ ద రేడియేటింగ్ ఎనర్జీ ఇన్ బిట్వీన్ 400 నానోమీటర్స్ టు 750 నానోమీటర్స్. దాన్ని మనము లైట్ అంటాం సార్. ఈ లైట్లో మనకు 7 కలర్స్ ఉన్నాయి. ఆ 7 కలర్స్ని 2 గ్రూపులుగా విభజించుదాం. వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుందో, మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తుందో కూడా మీకు ఆన్సర్ తెలుసు. ఇది కాకుండా ఇంకా బయట చాలా ఉన్నాయని చెప్పిన వాటిలో ఫస్ట్ పర్సన్ ఎవరంటే రాంటిజన్ అనే శాస్త్రవేత్త. ఇక్కడ వరకు ఇవన్నీ నేర్చుకుని వెళ్ళిన తర్వాత క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఈ విజిబుల్ లైట్ ఉంది కదా, అదే దృశ్యకాంతి. ఆ దృశ్యకాంతి యొక్క రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ప్రకారము. ఇదేమో వేవ్ లెంత్ ప్రకారం దాని యొక్క రేంజ్. నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్జెస్ కావాలి. దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతాడు. ఈ విజిబుల్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత? ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత సార్ అంటే ఫ్రీక్వెన్సీకి ఒక ఫార్ములా మనకుంది. F = c/λ. F means frequency, lambda means wavelength, c means what is c sir here? c అంటే కాంతి వేగము, లైట్ వెలాసిటీ. కితనా సార్? కాంతి వేగం ఎంత ఉంటుంది సార్? c = 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఒక్క సెకండ్స్కి అన్ని మీటర్లు ప్రయాణిస్తుంది సార్. ఒక్క సెకండ్కి అన్ని మీటర్లు. అదే సెంటీమీటర్లలో రాస్తే 3 × 10⁸ మీటర్ అంటే 100 సెంటీమీటర్ కదా. 100 సెంటీమీటర్ అంటే 2 సున్నాలు దీనికి ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది? 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఏదైనా ఇవ్వచ్చు మీ ఎగ్జామ్లో ఆప్షన్స్లో. మీటర్లలో ఇవ్వచ్చు, సెంటీమీటర్లలో ఇవ్వచ్చు. ఓన్లీ వాల్యూస్ చూసుకొని వెళ్ళడం కాదు, అవి కూడా ఇంపార్టెంట్ సార్. ఒకవేళ కిలోమీటర్లలో ఇస్తే ఇక నుంచి ఒక 3 సున్నాలు దీనికి ఇవ్వండి. 3 సున్నాలు ఇవ్వడం అంటే 1000 ఇవ్వడము. 1000 మీటర్లు. 1000 మీటర్లు అంటే ఎంత సార్? 1 కిలోమీటర్ కదా. సో 3 సున్నాలు పోతే ఇంకెన్ని సున్నాలు ఉంటాయి సార్? 5 సున్నాలు ఉంటాయి కదా. సో 3 × 10⁵ కిలోమీటర్స్ పర్ సెకండ్. 3 × 10⁵ అంటే 3 పక్కన 5 సున్నాలు. ఇన్ని కిలోమీటర్లు ఒక్క సెకండ్కి.
ఒక్క సెకండ్కి ఇన్ని కిలోమీటర్లు, ఒకటిలో 10, 100, 1000, 10,000, లక్ష, 3 లక్షల కిలోమీటర్లు ఫర్ 1 సెకండ్. అది కాంతి వేగం, అది పక్కన పెడితే నాకు ఫ్రీక్వెన్సీ కావాలి సార్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వయోలెట్ కావాలి సార్, వయోలెట్ యొక్క ఫ్రీక్వెన్సీ కావాలి సార్. వయోలెట్ యొక్క ఫ్రీక్వెన్సీ కావాలంటే F = C. C అంటే ఎంత సబ్స్టిట్యూట్ చేస్తారంటే ఇగో ఇది సబ్స్టిట్యూట్ చేస్తారు, 3 × 10⁸ మీటర్/సెకండ్ సబ్స్టిట్యూట్ చేస్తారు. నెక్స్ట్ లాంబ్డా. లాంబ్డా అంటే వేవ్ లెంత్. మనకు వయోలెట్ ఫ్రీక్వెన్సీ కావాలి కదా, వయోలెట్ యొక్క వేవ్ లెంత్ ఎంత, 4000 ఆంగ్స్ట్రమ్స్. అంటే లాంబ్డా ప్లేస్లో 4000 ఆంగ్స్ట్రమ్స్. ఆంగ్స్ట్రమ్ అంటే 10⁻⁻10 మీటర్స్ అని సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తే, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది సార్ అంటే 7.5 × 10⁻14 హెర్ట్జ్. 7.5 × 10⁻14 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వయోలెట్. ఈ వయోలెట్ కలర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది సార్, 7.5 × 10⁻14 హెర్ట్జ్. ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి, ఫ్రీక్వెన్సీ అనేది వేవ్ లెంత్కి విలోమానుపాతంలో ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అనేది వేవ్ లెంత్కి ఏ పాతంలో ఉంది, విలోమానుపాతంలో ఉంది. విలోమానుపాతంలో ఉంది కాబట్టి ఎప్పుడైనా వేవ్ లెంత్ పెరుగుతూ ఉంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది. వేవ్ లెంత్ ఇక్కడ నుంచి ఇటు పోతూ ఉంటే వేవ్ లెంత్ ఏమవుతుంది, పెరుగుతుంది. 4000 నుంచి 7500కు పోయింది. వేవ్ లెంత్ పెరుగుతూ ఉంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, తగ్గుతుంది. ఇక్కడ చూడండి, 4000 ఆంగ్స్ట్రమ్ దగ్గర ఫ్రీక్వెన్సీ 7.5. 4000 ఆంగ్స్ట్రమ్స్ దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత, 7.5 × 10⁻14 హెర్ట్జ్. ఇక్కడ నుంచి మనం వేవ్ లెంత్ పెంచుకుంటూ పోతా ఉంటే ఫ్రీక్వెన్సీ తగ్గాలి. ఇక్కడ నుంచి వేవ్ లెంత్ పెంచి ఎక్కడి వరకు పెంచుతాను, 7500 వరకు పెంచుతాను. మరి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, సార్ అంటే సింపుల్గా చూడండి, ఇక్కడ 4000కేమో 7.5, 4000కేమో 7.5. అప్పుడు 7500కి ఎంత వస్తుంది సార్, 4000కేమో 7.5. అప్పుడు 7500కి ఎంత వస్తుంది సార్, 4.0. 4.0 అంటే 4 × 10⁻14 హెర్ట్జ్. 4 × 10⁻14 హెర్ట్జ్. ఈ వయోలెట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమో 7.5. దీనికి వచ్చింది అనమాట. విలోమానుపాతం బోల్తే క్యా బోల్తే, విలోమానుపాతం. ఓకే, సో ఇక్కడ 7500ది 7.5, ఇక్కడ 4000ది 4 × 10⁻14. సో ఇప్పుడు చెప్పండి లైట్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగితే, లైట్ అంటే ద రేడియేటింగ్ ఎనర్జీ ఇన్ బిట్వీన్ 4000 ఆంగ్స్ట్రమ్స్ టు 7500 ఆంగ్స్ట్రమ్స్, ద రేడియేటింగ్ ఎనర్జీ ఇన్ బిట్వీన్ 400 నానోమీటర్స్ టు 750 నానోమీటర్స్, ద రేడియేటింగ్ ఎనర్జీ ఇన్ బిట్వీన్ 7.5 × 10⁻14 హెర్ట్జ్ టు 7.5 × 10⁻14 హెర్ట్జ్ టు 4 × 10⁻14 హెర్ట్జ్. 4 × 10⁻14 హెర్ట్జ్. ఇగో దీని మధ్యలో ఉన్న రేడియేటింగ్ ఎనర్జీని మనము లైట్ అంటాము, విజిబుల్ లైట్ అంటాము, కాంతి అంటాము, దృశ్య కాంతి అంటాము. ఏ విధంగా అడిగినా అవే ఆన్సర్ చెప్తారు. ఇది మన లైట్ అంటే ఏంటి, ఇవన్నీ బాగా చదువుకొని వెళ్ళిన తర్వాత డేంజరస్ సిగ్నల్స్కి ఏ కలర్ యూజ్ చేయాలి అని క్వశ్చన్ అడుగుతాడు. డేంజరస్ సిగ్నల్స్కి ఏ కలర్ యూజ్ చేయాలి, డేంజరస్ సిగ్నల్స్కి ఏ కలర్ యూజ్ చేస్తారు సార్, రెడ్ కలర్ వాడతారు. మీ అందరికీ తెలుసు ఎందుకు. డేంజరస్ సిగ్నల్స్కి ఎందుకు రెడ్ కలర్నే యూజ్ చేయాలి, ఏ సిగ్నల్స్కి, డేంజరస్. ఈ డేంజరస్ సిగ్నల్స్కి రెడ్ కలర్నే ఎందుకు వాడాలంటే, ఒకటి ఆ రెడ్ కలర్కి హై వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి, వేవ్ లెంత్ అంటే లాంబ్డా కదా, హై వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి బాగా కనిపిస్తుంది. రెండవది ఈ రెడ్ కలర్కి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి, వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది అంటే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నట్లే. హై వేవ్ లెంత్ ఉంది కాబట్టి లో ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఈ రెడ్ కలరు క్లియర్ విజిబుల్, అది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మనము డేంజరస్ సిగ్నల్స్కి రెడ్ కలర్నే వాడుతున్నాం.
ఏ కలర్ వాడుతున్నాం? రెడ్ కలర్ని వాడుతున్నాం. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు సార్. లైట్ అంటే ఏంటి, లైట్ అంటే ఎన్ని కలర్సు, అందులో ప్రైమరీ కలర్స్ ఏవి, సెకండరీ కలర్స్ ఏవి, వాటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, లైట్ యొక్క ఆంగ్స్ట్రమ్ వాల్యూ ఎంత, లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, నానోమీటర్లలో ఎంత, కాంతి వేగము అంటే ఎంత, అది మీటర్ పర్ సెకండ్లలో ఎంత, సెంటీమీటర్ పర్ సెకండ్లలో ఎంత, కిలోమీటర్ పర్ సెకండ్లలో ఎంత, దాని తర్వాత వేవ్ లెంత్ అంటే ఏంటి, దాని యొక్క యూనిట్స్ దేంట్లో కొలుస్తాం, ఆ ఒక్క ఆంగ్స్ట్రమ్కి ఎన్ని మీటర్లు, ఒక్క ఆంగ్స్ట్రమ్స్కి ఎన్ని మీటర్లు, ఒక్క ఆంగ్స్ట్రమ్స్కి ఎన్ని సెంటీమీటర్లు, ఇగో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని వెళ్ళిన తర్వాత ఎగ్జామినర్ ఏమడుగుతాడంటే ఏ కలర్కి మన కన్ను ఎక్కువ సెన్సిటివ్గా పనిచేస్తుంది, ఫర్ విచ్ కలర్ అవర్ ఐ గెట్స్ మోర్ సెన్సేషన్, ఎక్కువ సెన్సిటివ్గా ఏ కలర్కు పనిచేస్తుంది మన కన్ను అని క్వశ్చన్ అడుగుతాడు సార్. మన ఐస్ అనేవి ఏ కలర్కి ఎక్కువ సెన్సిటివ్గా పనిచేస్తాయి సార్ అంటే, ఆ సెన్సిటివిటీకి ఒక గ్రాఫ్ డ్రా చేస్తే, ఆ సెన్సిటివిటీకి ఒక గ్రాఫ్ డ్రా చేస్తే ఇక్కడ లాంబ్డా వాల్యూ తీసుకొని ఇక్కడ సెన్సిటివ్ ఆర్ రిలేటివ్ సెన్సిటివిటీకి వేవ్ లెంత్కి మనం ఒక గ్రాఫ్ డ్రా చేస్తే, ఆ గ్రాఫ్ ఎట్లా వస్తుందంటే, ఇట్లా వస్తుంది సార్. ఆ గ్రాఫ్ ఇట్లా వస్తుంది. ఇక్కడనేమో వయోలెట్, ఇక్కడనేమో రెడ్ కలర్, ఇది వయోలెట్ కలర్, ఇది రెడ్ కలర్, ఇగో ఇక్కడ గ్రీన్ కలర్, ఇగో ఇక్కడ ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ మనం చూసుకుంటే వెళ్తే. బట్ రిలేటివ్ సెన్సిటివిటీ మ్యాక్సిమం ఎక్కడ సార్ అంటే, ఇగో ఈ గ్రీన్కి ఎల్లోకి మధ్యలో. ఏ కలర్కి మన కన్ను ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది అంటే, ఇగో ఇక్కడ అది ఏ కలర్ అంటే గ్రీనిష్ ఎల్లో కలర్. ఏ కలర్ దగ్గర సార్? గ్రీనిష్ ఎల్లో కలర్. ఈ గ్రీనిష్ ఎల్లో కలర్ దగ్గర మన కన్ను హై సెన్సిటివ్గా పనిచేస్తుంది. ఈ గ్రీనిష్ ఎల్లో కలర్, ఇక్కడ వయోలెట్ అంటేనేమో 4000 ఆంగ్స్ట్రమ్, గ్రీన్ అంటేనేమో 5000 ఆంగ్స్ట్రమ్, ఎల్లో అంటేనేమో 6000 ఆంగ్స్ట్రమ్. ఎల్లో అనేది 6000 ఆంగ్స్ట్రమ్ దగ్గర వస్తుంది. రెడ్ ఏమో 7500 ఆంగ్స్ట్రమ్. వయోలెట్ ఎక్కడ సార్? 4000 ఆంగ్స్ట్రమ్, 4K అని రాస్తున్నాను. గ్రీన్ యొక్క వేవ్ లెంత్ ఎంత సార్ అంటే 5000 ఆంగ్స్ట్రమ్. ఎల్లో యొక్క వేవ్ లెంత్ ఎంత సార్ అంటే 6000 ఆంగ్స్ట్రమ్. రెడ్ యొక్క వేవ్ లెంత్ ఎంత సార్ అంటే 7500 ఆంగ్స్ట్రమ్. మరి మన గ్రీనిష్ ఎల్లో లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత సార్ అంటే, గ్రీన్కి ఎల్లోకి మధ్యలో ఉంటుంది. ఎంత సార్ అంటే 5550. ఎగ్జాక్ట్లీ మధ్యలో కాదు, ఆల్మోస్ట్ మధ్యలో ఉంటుంది. 5550 ఆంగ్స్ట్రమ్ దగ్గర మనకు హైయెస్ట్ సెన్సిటివిటీ వస్తుంది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్ బేసిక్స్లో ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ అయినా సరే ఇంపార్టెంట్ సార్. ఇది జనరల్గా మనకు లైట్ అంటే ఏంటి. ఫస్ట్ టాపిక్, లైట్ అంటే మానవుల కళ్ళతో గుర్తించగలిగిన ఒక ప్రసరిస్తున్న శక్తి. దీన్ని టెక్నికల్గా లైట్ అంటే 4000 ఆంగ్స్ట్రమ్స్ నుంచి 7500 ఆంగ్స్ట్రమ్స్ మధ్యలో, 400 నానోమీటర్స్ నుంచి 750 నానోమీటర్స్ మధ్యలో, 7.5 × 10⁻14 హెడ్జెస్ నుంచి 4 × 10⁻14 హెడ్జెస్ మధ్యలో ఉండేదాన్ని లైట్ అంటాం. దాంట్లో ఇన్ని కలర్స్ ఉంటాయి, ఇన్ని ప్రైమరీ కలర్స్ ఉంటాయి, ఇన్ని సెకండరీ కలర్స్ ఉంటాయి. రెడ్ కలర్ ఇట్లుంటుంది, కాంతి వేగం ఇట్లుంటుంది, హైయెస్ట్ సెన్సిటివిటీ ఈ కలర్ దగ్గర, ఈ వేవ్ లెంత్ దగ్గర వస్తుంది. ఇదంతా మీ మైండ్లో ఇన్సెట్ అవ్వాలి, రైట్?